తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ వీళ్ళ మెన్షన్ చేశారండి. ఎంతమంది భక్తులు నిన్న ఆగస్టు 15వ తారీఖు భక్తులు ఎంతమంది దర్శించుకున్నారనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 76,695 మంది భక్తులు నిన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి. 34,395 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 3.90 కోట్ల హుండీ కానుకలు వచ్చాయంటండి. 31 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంటండి. 16 గంటలు సమయం అనేది పడుతుందంటండి సర్వదర్శనానికి వితౌట్ ఎస్ఎస్డి టోకెన్స్. 16 గంటలు పడుతుంది. భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉన్నది. అదండి ఇక్కడ వీళ్ళు మొత్తం అంతా నిన్న ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, ఎన్ని హుండీ కానుకలు ఎంత వచ్చాయి, ఎంతమంది కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళకి రాశారు. ఇక ఈవెంట్స్లోకి వెళ్తే నిన్న శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాల ప్రారంభం. ఈ పవిత్రోత్సవాలు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. పవిత్రోత్సవాలు అంటే ఆలయంలో తెలియకుండా కొన్ని జరుగుతుంటాయండి. సో ఆలయ పవిత్రతకు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ పవిత్రోత్సవాలు ప్రారంభిస్తారు. సో వాళ్ళు ఇక్కడ ఈ పవిత్రోత్సవాలు ఇచ్చారండి, అందుకు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ రాశారు చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడి హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కారణంగా ఆలయంలో తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసిందండి. సో ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఏంటేం జరిగాయి అనేది ఇక్కడ రాశారండి. ఏవేవి రద్దు అయ్యాయో అంటే క్యాన్సిల్ చేసినవన్నీ ఇక్కడ రాశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మొత్తం పవిత్రోత్సవాలు ఎలా జరిగాయి అనేది ఇక్కడ ఫొటోస్ కూడా ఇచ్చారండి. ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. భక్తులు చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారు చూడండి. స్వామివారు ఫొటోస్ రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా జరిగింది. ఇక్కడ వార్త ఇచ్చే చూడండి. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే మన ధ్యేయం. స్వతంత్ర వేడుకల్లో టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలరావు. నిన్న స్వతంత్ర వేడుకలు టీటీడీ దేవస్థానం వారు నిర్వహించారు. సో ఇక్కడ ఫొటోస్ ఇచ్చారు చూడండి, చాలా ఘనంగా నిర్వహించారు. శ్రీ జె శ్యామలరావు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా ఎక్కువ మ్యాటర్ రాశారండి వాళ్ళు చెప్పిందంతా. సో మనకి వీడియో లెంగ్త్ పెద్దదైపోతుంది, సో ఇదంతా నేను చదవడం లేదు. సో ఇంత ఉందండి చూడండి. ఇక్కడ టీటీడీ దేవస్థానం భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలరావు గారు నిన్న స్వాతంత్ర దినం కదండి, ఇండిపెండెన్స్ డే వేడుకల్లో నిన్న చెప్పారు.
సో అది వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి. 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం ఇచ్చారు చూడండి ఇక్కడ. టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం. 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం. ఆకట్టుకున్న తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక్కడ పరేడ్ మైదానంలో టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవం వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఏవీఎస్లో శ్రీ సతీష్ పెరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈఓ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులకు, 250 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం అందజేశారు. అదేవిధంగా ఉద్యోగులు, పిల్లలకు సంబంధించిన ఇంటర్ ప్రతిభ కనబరిచిన 19 మంది విద్యార్థులకు 2116, 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన 55 మంది విద్యార్థులకు 1116 నగదు బహుమతులు అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరెవరు పాల్గొన్నారో ఇక్కడ రాశారండి. 5 గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపత్రం అందజేశారంట. సో అది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. చూసారుగా ఫొటోసు. అదండి వార్త ఇక్కడ ఇచ్చారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న అశ్వ ప్రదర్శన. ఇక్కడ వార్త ఇచ్చారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఆకట్టుకున్న అశ్వ ప్రదర్శన. తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వాతంత్ర వేడుకల్లో టీటీడీ కళాశాలల ఎస్సీసీ విద్యార్థులకు అశ్వాలతో ప్రదర్శించిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుడ్ లక్, రోమన్ ప్లేస్, గగన్ ఫైటర్, రాణి ఝాన్సీ అనే పేర్లు గల అశ్వాలతో ఎస్సీసీ క్యాడెట్లు పలు విన్యాసాలు చేశారు. మొదటగా జాతీయ జెండా, ఎస్సీసీ జెండా, టీటీడీ జెండాలను ప్రదర్శించారు. అదేవిధంగా టెంట్ పెగ్గింగ్, షో జంపింగ్ తదితర విన్యాసాలు చేశారు. క్యాడెట్లు అశ్వాలపై పరేడ్ మైదానంలో చుట్టూ తిరుగుతూ చేసిన ఈ విన్యాసాలు అలరించాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫొటోస్ ఇచ్చారు చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అద్భుతంగా జరిగాయండి. అదండి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా టీటీడీ జాగీలాల ప్రదర్శన. తిరుమలలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం జరిగిన భారత స్వతంత్ర వేడుకల్లో నిఘా మరియు భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగీలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాండీ, సింబా, బిందు, విరాట్, బ్యూటీ, ఆస్కర్ అనే జాగీలాలు పాల్గొన్నాయి. టీటీడీ ఈఓ శ్రీ జె శ్యామలరావుకు పుష్పగుచ్చం ఇచ్చి గౌరవ వందనం చేయడం, గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న నిఘా విద్రోహులను గుర్తించి వెలువరించడం తదితర ప్రదర్శనలు జాగీలాలు ఇచ్చాయి. సో ఇక్కడ అవేనండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. వీటికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ డాగ్స్ ఉంటాయి కదా, స్నిప్పర్ డాగ్స్. సో అదన్నీ అది నిన్న చాలా బాగా చేశారంట, వీళ్ళకి మెన్షన్ చేశారు. సో అదండి నిన్న ఇచ్చింది. ప్రెస్ రిలీజెస్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ప్రెస్ రిలీజెస్లో ఏమి ఇవ్వలేదండి నిన్నటి రోజులు. సో అదండి. మరింత భక్తి సమాచారం కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ధన్యవాదాలు.